నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. ఆంధ్ర పారిస్ తెనాలిలో రాజకీయం రసవత్తరంగా మారింది. నిన్న మొన్నటి వరకు తెనాలి రాజకీయాలు టీడీపీ వైసీపీ మధ్య నడిచేవి. అయితే టీడీపీ కూటమి తరపున జనసేన అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ పోటీకి దిగారు. ఇక్కడ వైసీపీ జనసేన మధ్య ముఖాముఖి పోరు జరుగుతోంది. అయితే విజయం ఎవరిని వరించబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో తెనాలిది చాలా ప్రత్యేకమైన స్థానం. ఇక్కడ ప్రజలకు రాజకీయ చైతన్యం చాలా ఎక్కువ. అభ్యర్థులు చూస్తే ముగ్గురు కూడా రాజకీయ వారసులే. నాదెండ్ల భాస్కర్ రావు ముఖ్యమంత్రిగా, అన్నాబత్తుని సత్యనారాయణ మంత్రిగా, ఆలపాటి వెంకట్రామయ్య చౌదరి మంత్రిగా పనిచేశారు. వారి వారసుల ఆధిపత్యమే తెనాలిలో నడుస్తోంది. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కు స్థానికంగా పట్టుంది. సౌమ్యుడిగా పేరుంది. గతంలో అసెంబ్లీ స్పీకర్ గా గుర్తింపు కూడా ఉంది. వివాద రహితుడిగా మంచి పేరే తెచ్చుకున్నారు. అయితే తండ్రి భాస్కర్ రావు మాదిరిగా దూకుడుగా వ్యవహరించారు. ప్రస్తుతం జనసేన రాజకీయ వ్యవహారాల చైర్మన్ గా ఉన్నారు. ఎలాంటి దూకుడును ప్రదర్శించకుండా కేవలం ప్రెస్ నోట్లు విడుదల చేయడానికే పరిమితమయ్యారని పార్టీలో చెప్పుకుంటారు. నాదెండ్ల మనోహర్ కు ఉన్న ప్లస్ పాయింట్లు ఏంటంటే గ్రామీణ తెనాలిలో కాపు ఓట్లు ఎక్కువగా ఉండటం. ఆ ఓట్లు అన్ని జనసేన ఖాతాలో పడుతాయనే అంచనా ఉంది. అలాగే బీజేపీతో పొత్తు ఉండడం వల్ల వైశ్యాస్, బ్రాహ్మిన్స్ల ఓట్లు మూకుమ్మడిగా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకు ఉన్న ప్లస్ పాయింట్లు ఏంటంటే తన సామాజిక వర్గం ఓట్లతో పాటు ముస్లింలు, ఎస్సీ, ఎస్టీ ఓట్లపైన ఆయన ఆశలు పెట్టుకున్నారు. 1800 కోట్ల సంక్షేమ పథకాలు అమలు చేశామని, అవి ఓట్ల రూపంలో మారుతాయనే ధీమాతో ఉన్నారు. ఏపీని కుదిపేస్తున్న గీతాంజలి ఆత్మహత్య కేసును తనకు అనుకూలంగా ఉంది. అయితే సంక్షేమ పథకాలే గెలిపిస్తాయనే ధీమాతో ఉన్నారు. మొత్తంగా చూస్తే ఒక పక్క మాజీ ముఖ్యమంత్రి కొడుకు, మరో పక్క మాజీ మంత్రి కొడుకు, ఇద్దరు కూడా ఎక్కడా తగ్గేదేలే అంటున్నారు. ఎవరికి వారు తామే గెలుస్తామనే ధీమాలో ఉన్నారు. మరి అక్కడ ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది ఆసక్తికరంగా మారింది. Please subscribe dot news.